డీటెయిల్ చూస్తే నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా ఉద్యమించిన కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైంది. జన్జీకి ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకు మార్చి నిర్వహించనున్నట్లు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు. జూలై 25న దీక్ష విరమించే సమయంలోనే కేంద్రం హామీలు అమలు చేస్తుందా అన్న అనుమానాలు తమ నేషనల్ వర్కింగ్ కమిటీకి ఉన్నాయని ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ తొలగింపు, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకోలేదని సీజేపీ ఆరోపిస్తుంది. ఈ మార్చిలో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలతో పాటు పోలీస్ దౌర్జన్యానికి బాధితులైన వారు పాల్గొంటారని సౌరవ్ దాస్ వెల్లడించారు. శాంతియుతంగానే నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని సీజేపీ తెలిపింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, బీజేపీ పార్టీ జంతర్ మంతర్ వేదికగా ఏదైతే నిరసనలు చేపట్టి సరిగ్గా నెల రోజులు పూర్తి అవుతుంది. నెల రోజులు పూర్తి కాకుండా ముందుగానే మరొకసారి సెప్టెంబర్ 5 నుంచి కూడా మా నిరసనలకు అనుకోవచ్చు శాంతియుత మార్చ్ నిర్వహిస్తామంటూ కూడా కీలక ప్రకటన ఈ రోజు ప్రకటించింది. దాదాపు 5వ తేదీ సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయుల దినోత్సవం కూడా కావడము, విద్యాభ్యాసమే ఎజెండాగా స్కూల్స్ లో ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా మొట్టమొదటి ఎజెండాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సీజేపీ పార్టీ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే కూడా కావడము, ఆ రోజే గత నెల రోజుల క్రితంగా ఏదైతే ఒక ఒప్పందం అంటే అటు ప్రభుత్వము తర్వాత సీజేపీ పార్టీ మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం అని చెప్పవచ్చు. పార్లమెంటు మార్చిలో తర్వాత నిరసనలు చేపట్టినటువంటి క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు కావడము, ఎఫ్ఐఆర్ అన్నిటిని కూడా రద్దు చేస్తామని చెప్పడము, అనేక ఒప్పందాలు కూడా అంటే ఇటు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒప్పందాలు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము అమలు చేయలేదు. వాటిని అంటే మేము శాంతియుతంగా ఉన్నాము, మా బలహీనతను తక్కువ అంచనా వేస్తున్నారు, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ సెప్టెంబర్ 5వ తేదీన ఇండియా గేట్ నుంచి కూడా పార్లమెంట్ పోలీస్ స్టేషన్ వైపుగా కూడా శాంతియుత మార్చ్ నిర్వహిస్తాము. ఇటు ఎవరైతే అంటే ఆ ఎగ్జామ్ లో మరణించినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా ఈ మార్చ్ లో పాల్గొంటారు. అందరూ కూడా మరొకసారి సీజేపీ ధర్నాలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా సెప్టెంబర్ 5వ తేదీన ఇండియా గేట్ లో కలుద్దామంటూ కూడా ఒక కీలక ప్రకటన వెల్లడించినటువంటిది. దీనితో మరొకసారి ఇటు రెండవసారి ఢిల్లీ దద్దరిల్లేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది కూడా అటు సీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, యువకులు కూడా ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నటువంటిది. కీలక ప్రకటనతో అటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఖచ్చితంగా చూడాలి. ఎక్కడ కూడా మార్చ్ కనుకోవచ్చు ఈ విధంగా అంటే ఇండియా గేట్ నుంచి కూడా ఇటు పోలీస్ స్టేషన్ వైపు కూడా మార్చ్ నిర్వహించేందుకు కూడా కొన్ని అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇప్పుడు తీసుకున్నటువంటిది కూడా ఎక్కడ కూడా లేదు. కానీ సెప్టెంబర్ 5వ తేదీ వరకు కూడా ఇంకా సమయం ఉంది. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం కూడా స్పందించేటటువంటి అవకాశం ఉంది. కానీ అటు సుప్రీంకోర్టు కూడా మాకు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి నిరసనలపై కూడా సరైనటువంటి న్యాయం చేయలేదంటూ కూడా మరొక వైపు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి ఇటు సీజేపీ పార్టీ మొత్తం మీద సెప్టెంబర్ 5వ తేదీన శాంతియుత మార్చ్ కు సిద్ధం కండి అంటూ కూడా పిలుపు మేరకు కేంద్రం ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ విధమైనటువంటి మార్చ్ చేస్తున్నామంటూ కూడా కీలక ప్రకటన చేసినది. చూడాలి సెప్టెంబర్ 5 అంటే 5వ తేదీన ఇటు ప్రభుత్వం ఏదైనా దీనికి సంబంధించినటువంటి కీలక ప్రకటన చేస్తుందా, లేకపోతే మరొకసారి ఢిల్లీ రోడ్ల మీదకి సీజేపీ పార్టీ చెలో పార్లమెంట్ మార్చ్ అంటారా, వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కళ.